కూటమి ప్రభుత్వం తమ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో పార్ట్ 2 ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది. మొన్నే నారా లోకేష్ నాయుడు గారు ఆ మహానాడు సభలో చెప్పాడు, రెడ్ బుక్ రాజ్యాంగంలో కొన్ని పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు బాకీ ఉన్నాయని చెప్పేసి మాట్లాడాడు. సో ఆ మిగతా పేజీలలో చాలామంది పేర్లు ఉన్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం కాపు ఉద్యమ నేతల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ ఆ కేసును మళ్ళీ తిరగదోడాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తుంది. కాపు ఉద్యమకారుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఏదైతే కాపు ఉద్యమ కేసులు ఉన్నాయో ఆ కేసులు మళ్ళీ తిరగదోడాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసేసుకుంది. గతంలో కాపు ఉద్యమకారుల మీద కేసులు కొట్టేస్తూ ఇచ్చినటువంటి తీర్పు మీద అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పేసి పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు ఉద్యమకారుల మీద కేసులు కొట్టేస్తూ రైల్వే కోర్టు తీర్పును కూడా వెలువరించింది. తాజాగా కూటమి ప్రభుత్వం మళ్ళీ తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులు విచారించేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ముద్రగడ పద్మనాభం గారితో పాటు చాలామంది కాపు ఉద్యమకారుల మీద కేసులు కొట్టేస్తూ గతంలో కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయం మీద కాపు ఉద్యమకారులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలా. ఎందుకంటే వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ తుని ఘటన కూడా ఉన్నట్టుగా ఉంది. సో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు చాలామంది జైలు పాలు అవుతారేమో. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ ఫిక్స్ చేశారు. టార్గెట్ ఫిక్స్ చేస్తే వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అందరూ కూడా తెలిసిందే. ఒక కేసు దాంట్లో బెయిల్ దొరకలేపు, ఇంకో కేసు దాంట్లో బెయిల్ దొరికేలోపు మరొక కేసు. అబ్బో నా స్వామి రంగా, ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నాం కదా, వల్లభనేని వంశీ గారు, నందిగం సురేష్ గారు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మనం వాళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్, వాళ్ళ మీద కూడా నెక్స్ట్ కొడాలి నాని గారు, తర్వాత ఆర్కే రోజా గారు, చాలామంది ఉన్నారంట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఈ పేర్లన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ వీళ్ళే అని చెప్పేసి చూద్దాం. ఈ తుని ఘటన, కాపు ఉద్యమకారులు వాళ్ళ మీద మళ్ళీ కేసులు తిరగదోడడం, మరి కాపు ఉద్యమకారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.